44 స్థానాలు 41 కదా మ్యాచ్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ టైంలో క్యాంపెయిన్ చేసిన చోట బీజేపీ లీడింగ్లో కనిపిస్తుంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం ఎక్కడెక్కడ చేశారో ఆ ప్రాంతాల్లో బీజేపీ లీడింగ్లో కనిపిస్తుంది. బాలాపూర్, పూణే, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లో పవన్ ప్రచారం చేశారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం ప్రచారం చేసిన ప్లేసెస్లో బీజేపీ లీడింగ్ కనబరుస్తుంది. అదేవిధంగా పూణేలో, షోలాపూర్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. అయితే ప్రచార నేపథ్యంలో బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్లేసెస్లో ఆల్మోస్ట్ బీజేపీ లీడింగ్లో కనిపిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు బీజేపీ తరపున క్యాంపెయిన్ చేశారు. ఆ టైంలో ఆయన క్యాంపెయిన్ చేసిన ప్రదేశాల్లో ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ హవా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మహాయుతి హవా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 207 సీట్ల ఆధిక్యంలో మహాయుతి విజయం వైపు దూసుకెళ్తుంది. ఇక మరోవైపు మహావికాస్ అఘాడి 65 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంటే ఇండిపెండెంట్లు ఇతరులు 16 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తున్నారు. అయితే జార్ఖండ్లో కూడా ఇండియా కూటమి లీడింగ్లో కనిపిస్తుంది. వెనుకంజలో ఎన్డీఏ కూటమి 36 స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇక మరోవైపు వాయనాడ్లో కూడా ప్రియాంక గాంధీ విజయం వైపు దూసుకెళ్తున్నారు. ప్రియాంక గాంధీ విజయం ఖాయం అన్నట్లుగా ఆవిడకు పోలైన ఓట్లు కనిపిస్తున్నాయి. వాయనాడ్లో భారీ మెజార్టీ దిశగా ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. అయితే ప్రియాంక గాంధీకి ఇప్పటి వరకు 149,334 ఓట్లు నమోదయ్యాయి. సిపిఐ అభ్యర్థి సత్యపై 1,00,000 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి నవ్యకు కేవలం 27,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. వాయనాడ్లో భారీ మెజార్టీ దిశగా ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. అయితే ప్రియాంక గాంధీకి 139,346 ఓట్లు నమోదయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి నవ్యకు వాయనాడ్లో కేవలం 27,244 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వాయనాడ్లో ప్రియాంక గాంధీ భారీ విజయం దిశకు దూసుకెళ్తున్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ఎక్కడైతే క్యాంపెయిన్ చేశారో ఆ ప్రదేశాల్లో బీజేపీ లీడింగ్లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్